బంగారం ధరలు దిగొస్తాయా? 10 గ్రాముల పుత్తడి ₹1,00,000 లోపునకు పడిపోతుందా? ఇది జరగాలంటే రష్యాతోనే సాధ్యమవుతుందా? మాస్కోకు బంగారం ధరలకు ఉన్న లింక్ ఏంటి? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ నిర్ణయం తీసుకుంటే పుత్తడి ధరలు సామాన్యులకు అందుబాటులో వస్తాయా? అసలేంటి లాజిక్ అనుకుంటున్నారా? బంగారం ధరలు తగ్గాలని ప్రతి మహిళ కోరుకుంటున్నారు. 1,50,000 దాటిన ధరలు 1,00,000 లోపునకు పడిపోవాలని ఎదురు చూస్తున్నారు. నిజంగా మహిళలు ఆశించినట్లు జరుగుతుందా అంటే సాధ్యమే అంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. ప్రస్తుతం తులం మేలిమి బంగారం ధర 1,50,000 పైగా పలుకుతోంది. అంతర్జాతీయ విపణిలో ఔన్స్ పుత్తడి ధర $5,000 వద్ద కదలాడుతోంది. ఔన్స్ పసిడి ధరలు $3,000కు దిగి రావచ్చని అంచనా వేస్తున్నారు. ఔన్స్ బంగారం ధరలు పతనమైతే ఆటోమేటిక్ గా తులం కనకం ధర 1,00,000 లోపులకు దిగి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరలు ఊహించని విధంగా పతనం కావాలంటే అది రష్యాతోనే సాధ్యమవుతుంది. అధ్యక్షుడు పుతిన్ నిర్ణయం తీసుకుంటే భారతీయ మహిళలు పండగ చేసుకోవచ్చు. అదెలా అంటే రష్యా కనుక అమెరికా డాలర్లలో వాణిజ్యాన్ని పునః ప్రారంభిస్తే ధరలు ఘోరంగా పడిపోనున్నాయి. రష్యా చమురు కొనకుండా భారత్ సహా పలు దేశాలపై ట్రంప్ భారీ సుంకాలు విధించారు. దీంతో రష్యా దారిలోకి వచ్చే అవకాశం ఉంది. అమెరికాతో వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించుకునేందుకు అమెరికా డాలర్లలో వాణిజ్యం నిర్వహించేందుకు రష్యా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీలు తేవాలి అన్న బ్రిక్స్ దేశాల సన్నాహాలకు ఇది పెద్ద ఎదురుదెబ్బే. రష్యా కనుక అంతర్జాతీయ వాణిజ్య సెటిల్మెంట్లకు డాలర్లలో నిర్వహిస్తే అమెరికా కరెన్సీ పరుగులు పెడుతోంది. పసిడిపై పెట్టుబడులు మళ్లీ డాలర్కు చేరుతాయి. అప్పుడు కేంద్ర బ్యాంకులు బంగారం కొనడం ఆపేస్తాయి. రెండు 2025లో పసిడి వెండి ధరలు పరుగులు పెట్టాయి. ఏడాది వ్యవధిలోనే బంగారం ధర 70% పైగా పెరిగింది. ఈ ఏడాది జనవరిలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1.80 లక్షలకు చేరింది. ఆ తర్వాత కొంచెం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 1.59 లక్షలు పలుకుతోంది. అంతర్జాతీయంగానూ ఔన్స్ బంగారం ధర $5,600 పైకి వెళ్లినా మళ్లీ ఇప్పుడు $5,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. యుక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించాక అంతర్జాతీయ అనిశ్చితులు నెలకొన్నాయి. దీంతో బంగారం పైకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఈ కారణంగా పుత్తడి ధరలు అనుకోని విధంగా పెరిగాయి. రష్యా యుక్రెయిన్ మధ్య శాంతి చేకూర్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 2 దేశాల అధ్యక్షులతో విడివిడిగా సంప్రదింపులు జరిపారు. వచ్చే జూన్ కల్లా యుద్ధాన్ని నిలిపివేయాలి అనే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నారు. అంతర్జాతీయ పసిడి నిల్వల్లో 20% బ్రిక్స్ దేశాల వద్దే ఉన్నాయి. బ్రిక్స్ దేశాలతో అనుబంధం ఉన్న దేశాల నుంచే అంతర్జాతీయ పసిడి ఉత్పత్తిలో 50% వాటా ఉంది. ఇప్పుడు ఈ దేశాలన్నీ బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్నా అతి తక్కువగా విక్రయిస్తున్నాయి. ఈ కారణంగా ధరలు ఊహించని విధంగా పెరిగాయి. ఇప్పుడు మళ్లీ డాలర్కు మద్దతు పెరిగితే అమెరికా బాండ్లకు గిరాకీ వస్తుంది. దీంతో బంగారంపై పెట్టుబడులు ఉపసంహరించడం ప్రారంభిస్తే ఔన్స్ ధర 2027 ఆఖరుకి $3,000కు దిగి రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే దేశీయంగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర 90,000 నుంచి 1,00,000 లోపు ఉంటుందన్న అంచనాలు పెరుగుతున్నాయి.